సూపర్ 6 హామీలు ఇచ్చారు. ప్రజాగళం మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉన్నారు. ఇందులో సూపర్ 6 అని హామీలు ఇవ్వడం జరిగింది. ఇందులో 6వ హామీ ఏంటి? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇదే మాట చెప్పారు. అంతే తప్ప ఈ షరతులు ఉంటాయి, కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉంటాయి, 50 కిలోమీటర్ల పరిధిలో తిరిగే బస్సులకు మాత్రమే ఉంటాయి, ఇలాంటివి ఏం చెప్పలేదే మీరు. ఎంత దారుణంగా మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు లేని షరతులు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారో అని నేను అడుగుతున్నాను. 4 పదాలు మేనిఫెస్టోలో రాశారు, ఉచిత బస్సు ప్రయాణం. అలాగే తీసుకుంటే ఈరోజు మేనిఫెస్టోలో ఆ రోజు కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే ఉంటుందని ఎక్కడైనా రాశారా? ఈరోజు ఎందుకు ఆ కండిషన్ పెడుతున్నారు మీరు? అలాగే తీసుకుంటే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులకి మేము ఉచిత బస్సు ఇవ్వము, ఇవి కూడా చెప్పాలి కదా. మహిళలు నమ్మి ఓట్లేశారు కదా. అసలు వీళ్ళు ఏ రాష్ట్రాలను చూసి ఈ ఉచిత బస్సు పథకాన్ని కాపీ కొట్టి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో, వాళ్ళు ఆ పథకాన్ని వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అమలు చేస్తే ఇప్పుడు 14 నెలల తర్వాత ఆ పథకం అమలు చేయడానికి పూనుకొని ఇన్ని షరతులు పెట్టి మహిళల్ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.